బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బోరింగ్‌గా ఉంది అనేసి లాస్ట్ అయిపోయిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లు అయితే చూస్తున్నాను. అందులో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ తనూజ వాళ్ళ అమ్మమ్మ చెప్పిన చందమామ కథ రాముకైతే చెప్తుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేది. అక్క అక్క అని రాము అయితే పిలిచేవాడు. ఒకవేళ తనూజ ఏమన్నా కసురుకున్నా కానీ రాము ఏమి ఫీల్ అయ్యేవాడు కాదు. మళ్ళీ వెళ్ళి తనూజ దగ్గర మాట్లాడేవాడు. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుండేది. బ్రదర్ అండ్ సిస్టర్స్ బాండింగ్ సూపర్ కదా. ఇక్కడ తనూజ సైడ్కు పడుకొని ఇమ్ముని చూస్తుంది అనేసి ఇమ్ము కూడా నేను కూడా తనూజనే చూస్తాను అనేసి ఇమ్ము అయితే పడుకున్నాడు. ఇక్కడ ప్రియ ఏమంటుందంటే మా అక్క పడుకుంటే స్టైల్గా ఉంది, నువ్వు పడుకుంటే పంది పడుకున్నట్టుంది అనేసి అయితే కామెడీ చేస్తుంది. ఇంకా ఇక్కడ రీతు డిమాండ్ పవన్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ప్రియ ఏమంటుందంటే రీతు వచ్చిన నుంచి డిమాండ్ పవన్ నాతో మాట్లాడట్లేదు అని అయితే బాధపడుతుంది. ఇంకా కళ్యాణ్ తనుజ మధ్యన బిగ్ బాస్ హౌస్లో ఏదో నడిచిందని మనమైతే అనుకున్నాం కదా, ఏదో ట్రాక్ ఉంది అనేసి. ఆ ట్రాక్ ఫస్ట్ వాళ్ళ మధ్యన లేదు. ఇక్కడ పక్కనున్న వాళ్ళందరూ కావాలని వాళ్ళిద్దరికి క్రియేట్ చేసిన ట్రాక్ అది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడినప్పుడు కళ్యాణ్ అయితే చెప్పారు కదా ఒక లవ్ స్టోరీ ఉండేది అనేసి. ఇంకా తనుజ కూడా కళ్యాణ్ అనే అబ్బాయి నా ఫాస్ట్ లవ్లో ఉండేవాడు అనేసి అయితే చెప్పింది కదా. వీళ్ళిద్దరు ఏదో ట్రాక్లో ఉన్నారు అనేసి వాళ్ళు ఊహించుకొని వీళ్ళిద్దరిని కావాలని నువ్వు కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పు, నువ్వు తనుజ గురించి ఏమైనా చెప్పు అని కావాలనే వాళ్ళు అలా చేస్తున్నారు. ఇక్కడ రీతు కూడా చూడండి, కళ్యాణ్ తన అంతకు తాను కసు కొట్టుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ని పిలిచి నీ లవ్ స్టోరీ గురించి చెప్పు, ఇంకా హౌస్ మేట్స్లో వాళ్ళతో రిలేషన్ ఏంది, నీకున్న రిలేషన్ చెప్పు అనేసి అయితే చెప్తుంది. కళ్యాణ్ మాట్లాడకున్నా కానీ మాట్లాడవా అనేసి ఫోర్స్ చేసి మరీ చెప్పిస్తుంది. అక్కడ రీతు ఇంటెన్షన్ ఏంటంటే తనుజ రిలేషన్ ఏమవుతుందని చెప్తాడో చూద్దాం అనేసి అయితే అడుగుతుంది. తనుజ ఏమవుతుంది అనేసి కళ్యాణ్ అడిగినప్పుడు తనుజనే అవుతుంది అనేసి అయితే చెప్పాడు కళ్యాణ్. ఆ క్వశ్చన్ అడుగుతానే తనుజ గురించి ఏం చెప్తాడో కళ్యాణ్ అనేసి అయితే వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేసింది, కానీ రీత్ అయితే వెళ్ళనివ్వట్లేదు. కూర్చో అనేసి అయితే బలవంతంగా కూర్చోపెట్టింది. ఇంకా కళ్యాణ్ చెప్పట్లేదు అనేసి తనుజ స్టార్ట్ చేసింది. నీ లవ్ స్టోరీ గురించి చెప్పు, మేమిద్దరం వింటాం అనేసి అయితే అడిగింది. కానీ కళ్యాణ్ అది కూడా చెప్పట్లేదు, అది చాలా లాంగ్ స్టోరీ అనేది చెప్పాడు. శ్రీజ ప్రియ వాళ్ళకైతే చెప్పావు, మాకైతే చెప్పవా అనేసి అయితే తనుజ గొడవ పెట్టుకుంది. ఇక్కడ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నాకు ఇప్పుడు టైం లేదు, అది లాంగ్ స్టోరీ అనేసి అయితే అంటున్నాడు. కానీ తనుజ వినట్లేదు. స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేసాయి అని అంటున్నప్పుడు కళ్యాణ్ జోక్ చేస్తున్నాడు. తను వచ్చింది, తను వెళ్ళింది, ఇట్లా మాట్లాడాను అలా మాట్లాడాను అనేసి అయితే జోక్ చేశాడు. ఇలా నా స్టోరీ చెప్పేది అనేసి తనుజ అన్నప్పుడు నువ్వే కదా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పమన్నావు అనేసి అయితే అంటున్నాడు. ఈరోజు స్టోరీ చెప్పేదాకా వీళ్ళిద్దరూ వదిలేటట్లు లేరు నన్ను అనేసి అయితే కళ్యాణ్ తలపట్టుకున్నాడు. తర్వాత స్టోరీ అయితే చెప్పాడు. కళ్యాణ్ తనుజ జోడీని దేవుడు కలిపిన జంట కాదు, బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్లు ఇంకా రీతు కలిపిన జంట అని నేనైతే చెప్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఏ బాండింగ్ లేకపోయినా వీళ్ళే క్రియేట్ చేశారు. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు అనేసి. తనుజ కళ్యాణ్ని దూరం పెట్టిన మీరిద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదని హౌస్ మేట్స్ కావాలని వాళ్ళని మాట్లాడిచ్చి అందరూ కలిసి వాళ్ళిద్దరిని నెగిటివ్ అయితే చేశారు. చూసే ఆడియన్స్ కూడా వాళ్ళ మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుంది అని అయితే అనుకున్నారు. కాబట్టే వాళ్ళు బయటకు వచ్చాక కలవాలన్నా మాట్లాడుకోవాలన్నా మళ్ళీ అదే ట్రాక్ నడిపిస్తున్నారు అని ఆడియన్స్ అనుకుంటారు అనేసి అయితే వాళ్ళు కలవడమే మానేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలవకుండా మాట్లాడకుండా ఉండడానికి కారణం హౌస్ మేట్సే. మెయిన్గా రీతు ఇంకా శ్రీజ ప్రియ అని నేనైతే అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.